చూడమ్మా, నేను ఈరోజు మీకు శాండ్విచ్ పచ్చడి చూపిస్తాను. చూడండి, అంత పచ్చిదే, మీరేమేం చేయక్కర్లేదు. దానికి ఏం వస్తువులు కావాలో చూపిస్తాను, అన్నీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చూడమ్మా, ఇగో ఇంత కట్ట కొత్తిమీర తీసుకోండి, కొంచెం మంచిగా ఉన్నది, బాగా ఉన్నది. తర్వాత ఇంత పుదీనా తీసుకోవాలి, ఇంత తర్వాత 2-3 రొమ్మలు మంచిగా కరివేపాకు, వాసన కోసం మంచిగా కరివేపాకు తీసుకోండి. అది తీసుకున్న తర్వాత అరగుప్పుడు కాజు ఏమంటారు జీడిపప్పులు తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఇంత చాలు, నా ఉద్దేశంలో ఇంతే సరిపోతుంది. ఇది తీసుకున్న తర్వాత అదే మెజర్మెంట్లో అదే గుప్పుల్లో ఇట్లాంటి ఏమంటారు దీనికి కిస్మిస్ అంటారు కదా, ఇవి తీసుకోండి. తీసుకున్న తర్వాత 4-5 కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి, బాగా ఎండిపోతుంది కదా అందుకోసం. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవన్నీ చూడండి, ఇవేమంటారు మీరు ఖర్జూరం పళ్ళు అంటారు కదమ్మా, ఈ ఖర్జూరం పళ్ళు తీసుకోండి. ఆ తర్వాత ఇంకా అమ్మ దానికి ఇంత చింతపండు, ఈ చింతపండు తీసుకుని కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే తిక్కగా పులుసు వచ్చేస్తుంది కదా. చింతపండు పులుసు ఇంత చింతపండు ఉండాలి, నిమ్మకాయ అంత. అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ అల్లం వేసుకోండి, కొంచెం ఇంకా చూడండి, కొంచెం అల్లం వేసుకోండి. తర్వాత ఇవన్నీ తీపి ఉన్నాయి కదమ్మా, అందుకని ఇంత బెల్లం, ఇది కూడా నీళ్ళలో నానబెట్టుకోండి అమ్మా, తొందరగా బాగుంటుంది. నీళ్ళు వచ్చేస్తే మనకి కష్టం ఉండదు ఇది. ఆ తర్వాత ఏం చేయాలంటే పచ్చిది జీలకర్ర 1 స్పూను, అమ్మా, 1 స్పూను. తర్వాత తగినంత ఉప్పు, మీకు ఎంత కావాలో అంత ఉప్పు. తర్వాత పసుపు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేను ఎప్పుడు మీకు ఇంగు చూపిస్తూ ఉంటాను. ఇంగు ఎందుకంటే వాసనకి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లాంటి ఇంగు తీసుకోండి, ఒక చిన్న చిటికెడు వేసుకోండి. ఇవి పల్లీలు, వేసిన పప్పులు, ఇవి అవసరమైతే వేసుకోండి, లేదు అంటే అక్కర్లేదు. మీకు అన్నీ చెప్పాను కదా, నేను కొత్తిమీర, పుదీనా, కొబ్బరి అన్ని ఐటమ్స్ చూపించాను కదా మీకు. అవన్నీ నేను ఏం చేశాను, మిక్సీలో వేసి ఇట్లా మెత్తగా రుబ్బేశానమ్మా. చూస్తున్నారు, ఇంత మెత్తగా ఉండాలమ్మా, ఎందుకంటే మనం బ్రెడ్కి రాసేటప్పుడు బాగుండాలి కదా, అందుకే ఆ ఉద్దేశంతో. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ పచ్చడిని చూసారా, శాండ్విచ్కే కాదు, పానీపూరీలోకి మీరు చాట్లు అవి చేసుకుంటే చూడండి అమ్మా, బేలు వాటికి పనికి వస్తుంది. లేదంటే మీరు దోశలో చిన్నపిల్లలకి పైన రాసినవి ఇచ్చినా కూడా పనికి వస్తుంది. ఇది చాలా రోజులు ఉంటుందమ్మా, ఫ్రీజర్లో పెట్టేసుకోండి, గట్టి పడదు, పాడవదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. మీకు బాగా నచ్చింది అనుకోండి, కామెంట్ కూడా చేయండి అమ్మా.